2025 ప్రథమార్థం నెల రోజుల్లో ముగుస్తుంది. జూలై నుంచి ద్వితీయార్థం ప్రారంభం. సినీ పరిశ్రమకు ఎలా ఉండబోతుంది అంటే, భారతీయ సినీ పరిశ్రమలో పలు క్రేజీ చిత్రాలు అయితే విడుదల రానున్నాయి. వీటిలో హృతిక్, తారక్ నటించిన వార్ 2 ఆగస్టులో విడుదల కానుండగా, అదే సీజన్ లో సూపర్ స్టార్ రజనీకాంత్, లోకేష్ కనకరాజ్ డెడ్లీ కాంబినేషన్ లో కూలీతో బరిలోకి దిగుతోంది. మరి ఇది భాషా రేంజ్ లో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ అని చెప్తున్నారు. ఇందులో కూలీగా నటిస్తున్న రజనీ నేపథ్యం ఉత్కంఠ పెంచుతుందని కూడా గుసగుస వినిపిస్తోంది. వార్ 2 ఆగస్టులో వస్తుండగా ఈ చిత్రానికి పోటీగా కూలీ రావడం బాక్స్ ఆఫీస్ వద్ద సంఖ్యలను అయితే తగ్గిస్తుంది. మరి ఈ రెండు భారీ సినిమాల నడుమ క్లాష్ ఏర్పడుతుందని అంచనా. అయితే ఈ రెండు సినిమాలు స్టార్ పవర్ దృష్ట్యా, దర్శకుడు బ్యానర్ దృష్ట్యా 500 కోట్ల క్లబ్ లో మినిమం అడుగు పెడతాయని అంచనా వేస్తున్నారు. ఇక బ్లాక్ బస్టర్ టాక్ వినిపిస్తే 500 నుంచి 1000 కోట్ల మధ్య వసూళ్లు దక్కే అవకాశం అయితే ఉంటుంది. అయితే ప్రజలకు థియేటర్లకు రావడానికి అవసరమైన అన్ని పరిస్థితులు అనుకూలిస్తేనే ఇది పాసిబుల్. తదుపరిది ప్రభాస్ ది రాజాసాబ్ అయితే విడుదలకు వస్తుంది. ఇక మారుతి ఈ సినిమాను పూర్తి చేసేందుకు చాలా ఎక్కువ సమయం తీసుకుంటున్నాడు. దానికి తగ్గట్టే విజువల్స్ పరంగా కూడా స్టన్ చేస్తుందని గుసగుసలు అయితే వినిపిస్తున్నాయి. అలాగే కన్నడ నటుడు రిషబ్ శెట్టి కాంతారా ప్రీక్వెల్ ని అక్టోబర్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. ఇక బాలయ్య బాబు అఖండ 2 కూడా సూపర్ ఫోర్స్ తో దూసుకొస్తుంది. బాలయ్య బాబు బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాల్సిందే.